సిఐ గారు కలిసి ఎస్ఐ గారు కలిసి మొదటి 100 రోజులు గంజాయికి చెక్ పెట్టమని క్లియర్గా చెప్పాను. పోలీసులు ఎవరు నా బంధువులు, నా డ్యూటీకి నేనేదో ఊర్లోకి వస్తే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు, మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ప్రత్యేకంగా మంగళగిరి ప్రజలు నేను హామీ ఇచ్చాను, చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఓకేనా? హాయిగా ఆన్ ద రికార్డ్ అంటే హాయి కెమెరాలు మేము ఆడుతున్నాం. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం కిందకి ఈ రోజు కూడా తాడిపత్రులు మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చెప్తున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపా? మేము ఒక్కడి జోలికి వెళ్దాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్ గా రుషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు మీరు మొత్తం చూడలే, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా గట్టినట్టు ఉన్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడలి సూపర్స్టార్ గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. గంజాయి కేసులో గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినట్టు పట్టుకున్నారు కానీ దాని లోపలికి వెళ్ళలేదు. అసలు దొంగలు ఎవరు దొరకలేదు. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనమయ్యాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, శ్రద్ధతో రివ్యూ చేస్తా అన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. అసలు దొంగలు ఎవరు దొరకలేదు. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనమయ్యాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, శ్రద్ధతో రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. మంగళగిరి అభివృద్ధి మీద మీడియా మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు అవన్నీ లోకేష్ అడిగితే ఎట్లా? ఎక్స్పెక్టేషన్ మీద ఎక్కువ ఉన్నాయి సార్ సొసైటీ. నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూమిని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలని మొదటిగా నేను హామీ ఇచ్చా. నాకు కట్టుబడి ఉన్నాను. డ్రైనేజ్, రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాను. అంతేకాకుండా స్వర్ణకారులకు గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే హామీ కట్టుబడి ఉన్నాను. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చాను. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడికి ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఎంటీఎంసీ కానివ్వండి, ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖ కానీ సిబ్బందితో ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నారాయణ గారికి నా కోరికలు, అంటే మంగళగిరికి మీరు ఏం చేయలేదంటే నా కోరికలు ఆయనకి పంపిస్తాం జరిగింది. కొలుసు పార్థసారథి గారు హౌసింగ్ మంత్రి వర్యులు నేను కలిశాను. ప్రత్యేకంగా మంగళగిరికి చూడాలి. 91,413 ఓట్లతో నన్ను గెలిపించారు. ఆ బలంతో మీ ముందర నేను నిల్చుంటున్నాను. సో హౌసింగ్ విషయంలో మీరు సాచురేషన్ మోడ్లో మంగళగిరి ప్రజలకి చేయాలని ఆయన కోరటం జరిగింది. ఆయన కూడా అనుకూలంగా స్పందించారు. పని మేము చేసుకుంటాను. ముందు మీరు చూస్తారు. 8 నుంచి 9 గంటల వరకు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకోవాలి. ఏదో పార్టీ అధికారులే కాకుండా ప్రజలు కూడా నేరుగా కావాలి. పొద్దున 2 నుంచి 9 గంటలు పంపించాను. నేను ఊర్లో ఉన్న ప్రతిరోజు నేను కలుస్తాను. ఇప్పటికీ ఇది 3వ రోజు. ఈ రోజు రేపు ఉంటే ఈ వారాంతం ఇక్కడనే ఉన్నా కానీ అందరినీ ప్రజల్ని కలుస్తా, సమస్యలు తెలుసుకుంటా, ఆ సమస్యకి పరిష్కారం ఎత్తుకు బాధ్యత నేను తీసుకుంటాను. పని మేము చేసుకుంటాను. ముందు మీరు చూస్తాను.
పొద్దున 8 నుంచి 9 గంటల వరకు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకోవాలి. ఏదో పార్టీ అధికారులు కాకుండా ప్రజలు కూడా నేరుగా కావాలని పొద్దున 8 నుంచి 9 గంటలు కంపల్సరీగా నేను ఊరిలో ఉన్న ప్రతిరోజు నేను కలుస్తాను. ఇప్పటికీ ఇది 3వ రోజు. ఈ రోజు రేపు ఉంటే ఈ వారాంతం ఇక్కడనే ఉన్నా కానీ అందరినీ ప్రజల్ని కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఆ సమస్యకి పరిష్కారం ఎత్తుకు బాధ్యత నేను తీసుకున్నాను. 10 రోజులు నేను ఎన్నికలయ్యి ఇంకా మేము ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అది ఈ వారం జరుగుతుంది. ఇప్పుడంతా వేరే పనుల్లో బాధగా ఉన్నాను. అందుకే అన్నీ ఒక్కొక్కటి సమస్యలు డిపార్ట్మెంట్ వారిగా నేను రివ్యూ చేస్తాను. దాని తర్వాత ప్రధానంగా నేను చెప్పింది డీజీ గారిని అదే అంటే మీరు ఫస్ట్ టైం వచ్చారు మంత్రి మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు అవన్నీ లోకేష్ అడిగితే ఎట్లా? ఎక్స్పెక్టేషన్ మేమే ఎక్కువ ఉన్నాయి సార్ సొసైటీ ఉంటుంది స్వామి. నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలని మొదటిగా నేను హామీ ఇచ్చా. నాకు కట్టుబడినా డ్రైనేజ్ రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో నేను హామీ ఇచ్చాను. ఏర్పాటు చేస్తాను. అంతేకాకుండా స్వర్ణకారు గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే హామీ కట్టుబడినాను. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చాను. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడికి ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఎంటీఎంసీ కానివ్వండి, ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖలు కానీ సిబ్బందికి ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నారాయణ గారికి నా కోరికలు అంటే మంగళగిరికి మీరు ఏం చేయలేదంటే నా కోరికలు ఆయనకి పంపిస్తాం జరిగింది. కొలుసు పార్థసారథి గారు హౌసింగ్ మంత్రి వర్యులు నేను కలిశాను. ప్రత్యేకంగా మంగళగిరికి చూడాలి. 91,413 ఓట్లతో నన్ను గెలిపించారు. ఆ బలంతో మీ ముందర నేను నిల్చుంటున్నాను. సో హౌసింగ్ విషయంలో మీరు సాచురేషన్ మోడ్లో మంగళగిరి ప్రజలకి చేయాలని ఆయన కోరటం జరిగింది. ఆయన కూడా